నంబర్ 1 కీలక అంశం అభ్యర్థుల సంఖ్యలో తేడాలు. అభ్యర్థుల సంఖ్య ఎంతమంది రాసి ఉంటారో మీరు కామెంట్ చేయండి. అభ్యర్థుల సంఖ్యలో తేడాలు. మొట్టమొదటి 21,075 మంది రాశారని చెప్పారు. తర్వాత 21,085 మందికి మార్క్స్ లిస్ట్ ఇచ్చారు. అదనంగా వచ్చిన 10 మంది క్యాండిడేట్స్పై ఎలాంటి స్పష్టత ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఓకేనా. రెండవది హాల్ టికెట్లలో అక్రమాలు. ప్రిలిమ్స్ మెయిన్లు వేరువేరు హాల్ టికెట్ నంబర్లు ఇచ్చారు. ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్. దీనివల్ల క్యాండిడేట్స్ను ట్రాక్ చేయడం, ఆడిట్ చేయడం కష్టమైంది. సెంటర్ వైజ్ జెండర్ వైజ్ బయాస్. కొన్ని సెంటర్లో కేవలం మహిళలకు, కొన్ని పురుషులకు మాత్రమే కేటాయించారు. అది ఎందుకనేది ఇప్పటివరకు చెప్పలేదు. కొన్ని సెంటర్లో టాప్ 500కు ఎక్కువ మందికి, మరికొన్ని సెంటర్లో ఒక్కరే లేరు. ఇది మోడరేషన్ లేకుండా ఎవాల్యుయేషన్ జరిగినట్టు చూపింది. నేను గతంలో దీనిపైన కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మార్క్స్లో అన్యాచురల్ ప్యాటర్న్స్ అంటే సహజంగా ఉన్నటువంటి మన సహజానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్యాటర్న్స్. వరుస హాల్ టికెట్ల నంబర్లు అదే మార్క్స్ రావడం. దాదాపు 1,369 మందికి వరుస హాల్ టికెట్ల నంబర్లకు అదే మార్కులు దాదాపు 1,369 మందికి వచ్చింది. ఇది 101% చాలా సీరియస్ మ్యానిపులేషన్. ఇది ఇంత డౌట్ లేదు. మరి అంతేకాకుండా ఎవాల్యుయేషన్లో లోపాలు. ఏమేమి లోపాలంటే 1,26,000 పైగా ఆన్సర్ స్క్రిప్ట్లలో 90 రోజుల్లో 2 సార్లు కరెక్షన్ చేశామని చెప్పారు. ఓకే, ఇది ప్రాక్టికల్గా అసాధ్యం. ఒకవేళ ఒక అద్భుతం జరిగితే తప్ప ఇది జరగని పని. అంతేకాకుండా అన్క్వాలిఫైడ్ అంటే అర్హత లేనటువంటి వ్యక్తులు, బయాస్డ్ ఎవాల్యుయేటర్స్, రిటైర్డ్ అయిన లెక్చరర్లు, కోచింగ్ టీచర్లు, సబ్జెక్ట్కి సంబంధం లేని ఫ్యాకల్టీని దీనికి వాడడం జరిగింది. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ ఆర్సి రెడ్డిలోనే తానే ట్రైన్ చేసిన విద్యార్థుల పేపర్లు ఎవాల్యూ చేయడం ఎంతవరకు సబబ్? అంతేకాకుండా భాషలలో ఇందులో డిస్క్రిమినేషన్ అని జరిగింది. తెలుగు మీడియం వాళ్ళు 7,800 ప్లస్ రాసిన 1% మాత్రమే ఇందులో సెలెక్ట్ అవ్వడం. మరి ఉర్దూ మీడియం 10 మంది రాస్తే ఒకరు సెలెక్ట్ అయ్యారు, అంటే 10%. ప్రాపర్ తెలుగు ఎవాల్యుయేటర్స్ అనేది లేకపోవడం, తెలుగు క్యాండిడేట్స్ ఇందులో భారీగా నష్టపోవడం అనేది జరిగింది. ట్రాన్స్పరెన్సీ పారదర్శకత లేకపోవడం, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఇక్కడ తెలుపలేదు, ఆర్టీఐ ఎవరైనా వేస్తే దానికి సమాధానం కూడా ఇవ్వలేదు. రికౌంటింగ్ ఆఫ్ ఫ్లాస్. ఒక అభ్యర్థి అందులో బొమ్మ పూజితారెడ్డి అంటారు. రీకౌంటింగ్ తర్వాత 60కి 60 మార్క్స్ తగ్గడం రీకౌంటింగ్ సిస్టంలోనే నమ్మదగింది కాదని కోర్టు గమనించింది. రూల్స్ కోర్టు ఏం గమనించారు? నేను మళ్ళీ కావాలంటే తర్వాత కూడా నేను రిపీట్ చేస్తా. ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. రూల్స్ ఉల్లంఘన, దీన్ని మొత్తం కంప్లీట్గా దీని రూల్స్ అన్నీ ఉల్లంఘించారు. డబుల్ ట్రిబుల్ వాల్యుయేషన్. నోటిఫికేషన్లో మెన్షన్ లేకపోయినా డబుల్ ట్రిబుల్ వాల్యుయేషన్ చేశారు. ఇది అల్ట్రా వైరస్ అంటే పూర్తిగా చట్ట విరుద్ధం. కోర్టు ముఖ్య అబ్జర్వేషన్. కోర్టులో ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ కోర్టు చేసింది ఏంటంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ పారదర్శకంగా లేదు, ఫెయిర్నెస్ లేకపోవడం, డిజర్వింగ్ క్యాండిడేట్స్ బాగా నష్టపోయినరు. అంటే ఏ విధంగానైతే చేయాలనో ఆ విధంగా చేయకపోవడం వల్ల ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోయినరు. టీజీపీఎస్సీ చేసిన అక్రమాల వలన గ్రూప్ 1 సెలక్షన్ ప్రాసెస్ మొత్తం పూర్తిగా దెబ్బతిన్నది. ఇందులో ఆర్టికల్ 14-15 ఉల్లంఘన అనేది పూర్తిగా జరిగింది. సెంటర్ల ఎలాకేషన్లో
ఒకటి జెండర్ బయాస్ 18-19 సెంటర్లో ఒట్టి మహిళలకు మాత్రమే, 27 సెంటర్లు కేవలం పురుషులకు మాత్రమే. ఇది సమానత్వ హక్కు అంటే ఆర్టికల్ 14 లింగ వివక్ష నిషేధం మరియు ఆర్టికల్ 15కు విరుద్ధంగా ఇవి జరిగింది. ఆర్టికల్ 16 సమాన అవకాశాల హక్కు ఉల్లంఘన. తెలుగు మీడియం క్యాండిడేట్లకు సరి అయిన ఎవాల్యుయేటర్స్ లేకుండా చేయడం, దీనివల్ల అన్యాయం జరిగింది. ఇంగ్లీష్ ఉర్దూ మీడియాలకు ఎక్కువ సక్సెస్ రేట్ రావడం, ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వలేకపోయారు, అవకాశాలు రాలేకపోయినాయి. అంతేకాకుండా మరి న్యాచురల్ జస్టిస్ నోటిఫికేషన్లో చెప్పని డబుల్ ట్రిపుల్ వాల్యుయేషన్ చేయడం రూల్స్కు పూర్తిగా ఉల్లంఘన. ఎవాల్యుయేటర్స్ డీటెయిల్స్ కానీ ఎవాల్యుయేషన్ క్రైటీరియా కానీ మోడరేషన్ నామ్స్ పబ్లిష్ చేయకపోవడం, మరి అంతేకాకుండా క్యాండిడేట్లు ఫేర్గా హియరింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వలేదు. లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ వైలేషన్ ఇంకో వైలేషన్. ఇక్కడ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం న్యాయం జరగాలి, కానీ ఆ విధంగా జరగలేదు. కానీ మధ్యలో రూల్స్ మార్చి డబుల్ వాల్యుయేషన్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదు. శాంక్టిటీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది పూర్తిగా దెబ్బతిన్నాయి. కాన్సిక్యూటివ్ హాల్ టికెట్ సేమ్ మార్క్స్ రావడం, కొన్ని సెంటర్లో ఎక్కువ టాప్ ర్యాంకర్స్ రావడం, ఎగ్జామినేషన్ ఇంటిగ్రిటీ అనేది కాంప్రమైజ్ అయ్యిందని కోర్టు దీన్ని పూర్తిగా గమనించింది. పారదర్శకత అనేది నాకు కనవలేదు. ప్రొవిజనల్ మార్క్స్ ఇవ్వకపోవడం, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ పబ్లిక్ చేయకపోవడం, ఆర్టీఐకి దీనికి కూడా సమాధానం ఇవ్వకపోవడం, ఇవన్నీ ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్కు పూర్తిగా వ్యతిరేకంగా ఇవి ఉన్నాయని కోర్టు గమనించింది. కోర్టు ఇందులో గమనించింది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవాల్యుయేటర్స్ ఇర్రెగ్యులారిటీస్, రిటైర్డ్ లెక్చరర్లు కోచింగ్ టీచర్లు సబ్జెక్ట్కి సమాధానం లేని ఎవాల్యుయేటర్స్ వాడటం, అదే ఎవాల్యుయేటర్స్ను తెలుగు మరియు ఇంగ్లీష్ పేపర్లు కరెక్షన్ చేయడం, బయాస్ అన్ఈవెన్ మార్కింగ్స్, ఎగ్జామినర్ వేరియబిలిటీ జరిగిందని కోర్టు అనేది పూర్తిగా గమనించింది. ఆర్టికల్ 21 రైట్ టు ఫేర్ ప్రొసీజర్ యాంగిల్. ఇందులో ఎగ్జామ్స్ ద్వారా ఉద్యోగం పొందే అవకాశం ఒక ఆస్పిరెంట్ జీవనాధారం, లైవ్లీహుడ్కి లింక్ అవుతుంది. ఫేర్ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ పరోక్షంగా దెబ్బతిన్నడం, దీనిపైన ఆర్గ్యూ అనేది ఖచ్చితంగా చేయవచ్చు. ఇది చట్టానికి పూర్తిగా విరుద్ధంగా మరి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది. ఇది పరీక్షలు, హైకోర్టు ఇవన్నీ నేను చెప్పిన ఇప్పటి వరకు చెప్పిన అంశాలను ప్రభుత్వం ఉల్లంఘించింది, టీజీపీఎస్సీ ఉల్లంఘించింది. ఈరోజు ఎవాల్యుయేషన్ చేసే వ్యవస్థ టీజీపీఎస్సీ దగ్గర లేదు. ఈరోజు పరీక్షలు సజావుగా జరపాలని, ట్రాన్స్పరెంట్గా జరపాలని, పారదర్శకంగా జరపాలని, నీతి నిజాయితీతో జరపాలని ఉద్దేశము టీజీపీఎస్సీకి కానీ ప్రభుత్వానికి కానీ ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనవాలేదు. మేము పరీక్షలు రాసేటోళ్ళము, మాకున్న ఇబ్బందులు ఇవి, ఈ ఇబ్బందుల వల్ల మాకు ఇవి సదుపాయాలు మాకు కల్పించండి, లేకుంటే మాకు ఈ విధంగా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడిగినప్పుడు వారు ఎక్కడ కూడా వీళ్ళ కలవకపోవడం, వీళ్ళ సూచనలు వినకపోవడం, వీళ్ళ సమస్యలేందో వినకపోవడం, ఈ విధంగా